అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో లాస్ట్లో మిగిలి ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ లో బ్లాక్ సాయిల్ వరకు కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో కొంత అనారోగ్యంగా ఉండటం వలన కొంత డిలే అయిన మాట వాస్తవం. సో మిగతా సాయిల్స్ గురించి అట్లాగే సాయిల్ని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలని మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద సెషన్. హియర్ వి గో. సో మీ అందరికీ సాయిల్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. మనకి సాయిల్స్కి సంబంధించినటువంటి మ్యాప్ కూడా ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉందండి. సో ఫస్ట్ టైప్ వచ్చింది ఫారెస్ట్ సాయిల్. సో ఫారెస్ట్ సాయిల్ కనుక మీరు చూస్తే ఈ ప్రాంతంలో మీరు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అంతా కూడా మనకి ఫారెస్ట్ సాయిల్, ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ ఎక్కువ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే మీరు ఇక్కడ మనకి కొంచెం నేపాల్కి భూటాన్కి మధ్య భాగం, అట్లాగే కొంత మనకు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం అట్లా మనకు ఉంటుంది. ఇంకా పెద్దగా ఎక్కడా కూడా మనకి ఫారెస్ట్ సాయిల్ అనేది ఉండదు. సెకండ్ టైప్ ఆఫ్ సాయిల్ వచ్చి అలూవియల్ సాయిల్. అలూవియల్ సాయిల్ ఎక్కడ ఉంటుంది? మనకి హిమాలయాస్ ఆనుకొని ఉన్నటువంటి సాయిల్ పొర అంతా కూడా దాదాపుగా మనకి బీహార్ వరకు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా మనకి బీహార్ వరకు దాదాపుగా అంతా కూడా అలూవియల్ సాయిల్ ఉంటుంది. కొంత నార్త్లో కూడా ఉంటుంది మనకి, ఇక్కడ మనకి అస్సాం ప్రాంతంలో. అలాగే మీరు ఇటు కనుక తీసుకుంటే కొంత భాగం గుజరాత్లో కూడా మనకి కనిపిస్తుంది. అట్లా మనకి ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళినప్పుడు మీరు ఈ డౌన్లో మనకి కొంత ప్రాంతం కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మనకున్నది రెడ్ అండ్ ఎల్లో సాయిల్. ఇది ఎక్కువగా మనకి తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. తర్వాత మనకి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, కొంత ఆంధ్ర ప్రాంతం, ఇట్లా వెస్ట్ బెంగాల్ వరకు కూడా మనకి స్ట్రెచ్ అయి ఉంటుంది. ఆ తర్వాత మనకి బ్లాక్ సాయిల్. మీరు కనుక బ్లాక్ సాయిల్ తీసుకుంటే ఎక్కడైతే డెక్కన్ ల్యాండ్స్ ఉన్నాయో, డెక్కన్ సాయిల్ ఉందో, అంటే ఎక్కడైతే డెక్కన్ ప్లేట్యూ రీజన్ ఉందో అక్కడ డామినెంట్గా మనకి ఇది కనిపిస్తుంది. అలాగే మనకి కొంత గుజరాత్లో కూడా కనిపిస్తుందండి. సో ఈ రకంగా మనకి ఈ సాయిల్ అనేది మనకి బాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే లాటరైట్ సాయిల్ మనం తీసుకున్నట్లయితే లాటరైట్ సాయిల్ ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. గోవా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, కొంకన్ కోస్ట్, అలా మనకి ఈ ఈస్టర్న్ బార్డర్లో కొంచెం మనకు కనిపిస్తుంది. పెద్దగా ఎక్కువగా లాటరైట్ సాయిల్ అనేది మనకు కనిపించదు. అదేవిధంగా మనకి లాస్ట్ టైప్ ఆఫ్ సాయిల్ వచ్చి యారిడ్ సాయిల్. యారిడ్ సాయిల్ని మ్యాక్సిమం అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఒక సర్కిల్ గీసి ఇక్కడి నుంచి పైకి గీయటం అలవాటు చేసుకోండి. కిందకి గీస్తున్నారు చాలామంది, అలా కిందకి గుజరాత్ వరకు వెళ్ళిపోతుంది, అది తప్పు అవుతుంది. కాబట్టి ఈ ఈ కోన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కర్వ్ని గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ టు రైట్ ద యారిడ్ సాయిల్. సో టాప్లో మనకి ఫారెస్ట్ సాయిల్స్ ఉన్నాయి, మధ్యలో మనకి అలూవియల్ సాయిల్, దాని కింద ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర అంతా కూడా మనకి బ్లాక్ సాయిల్ ఉంది. దాని పక్కన ఛత్తీస్గఢ్లో రెడ్ సాయిల్ ఉంది. ఆ తర్వాత మనకి గుజరాత్లో కొంత మనకి అలూవియల్ సాయిల్, తర్వాత బ్లాక్ సాయిల్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. మనకి రాజస్థాన్లో కొంత ఎడార్ ఉంది కాబట్టి అక్కడ యారిడ్ సాయిల్స్ ఉన్నాయి. ఇట్లా మీరు మ్యాప్ పాయింటింగ్ పైన ఒక్కసారి దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ మార్క్స్ మనకి ఫుల్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం రెడ్ అండ్ ఎల్లో సాయిల్. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, బ్లాక్ సాయిల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకు బ్లాక్ సాయిల్ అది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేటువంటిది మనం చూస్తున్నాం.
సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఇక్కడ మనం రెడ్ సాయిల్ గురించి నేర్చుకోవాలి. రెడ్ అండ్ ఎల్లో సాయిల్, తర్వాత లాటరైట్ సాయిల్, తర్వాత యారిడ్ సాయిల్. ఈ 3 సాయిల్స్ మనకి మిగిలి ఉన్నాయి. ఈ మూడిటి గురించి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో రెడ్ సాయిల్ ఏ ప్రాంతంలో ఉంది అనేది నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. రెడ్ సాయిల్ అనేది మనకి ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఉంది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఏదైనా ఒక 2-3 రాష్ట్రాలు మీకు గుర్తుంటే చాలు స్పెసిఫిక్గా. సో ఇక్కడ మీరు చూడండి, రెడ్ సాయిల్ అనేది క్రిస్టలైన్ ఇగ్నియస్ రాక్స్తో డెవలప్ అయ్యింది. ఇది లో రెయిన్ఫాల్, చాలా తక్కువ వర్షపాతంతో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉంటుంది. ఎటువైపుగా ఉంటుంది, దీని లొకేషన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈస్టర్న్ అండ్ సదర్న్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లేటో. అంటే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే కీవర్డ్స్ ఇక్కడ మనకి క్రిస్టలైన్. క్రిస్టలైన్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు, పెద్దవి అనేటువంటి అర్థం వస్తుంది. క్రిస్టలైన్ అనేటువంటి వర్డ్ వస్తే పెద్దది. ఇగ్నియస్ అన్నప్పుడు ప్రైమరీ రాక్స్. ఇగ్నియస్ అన్నది ప్రైమరీగా ఫామ్ అయ్యేటువంటి రాక్. అంటే ఏదైనా ఒక వాల్కానిక్ ఎరప్షన్ జరిగిన తర్వాత మనకి ఇలా ఊజౌట్ అయ్యి వచ్చేటువంటి దాన్ని ఏమంటాం మనం? లావా అంటాం, లేదా మ్యాగ్మా అంటాం. ఈ మ్యాగ్మా కానీ లావా కానీ పై పొరల్లో గనక వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి అది కూల్ అవుతుంది. ఇలా 2-3 సంవత్సరాలకి అది కూల్ అయినటువంటి క్రమంలో మనకు అక్కడ ఏర్పడేటువంటి రాళ్ళని, ఒక రాయి రూపంలో కనుక అది ఏర్పడినట్లయితే ఆ రాళ్ళని మనం ఇగ్నియస్ రాక్స్ అంటాం. దాన్నే ప్రైమరీ రాక్స్ అని కూడా అంటాం. ఎందుకంటే మొట్టమొదటగా ఏర్పడేటువంటి రాక్స్ కాబట్టి వాటిని ఇగ్నియస్ రాక్స్ అంటాం. అలా ఏర్పడేటువంటి రాక్స్కి మరొక ఫీచర్ ఇచ్చారు ఇక్కడ. ఏంటది? లో రెయిన్ఫాల్ రీజియన్, చాలా తక్కువగా వర్షపాతం పడుతుంది. మరొక ఫీచర్ ఏంటి? లో రెయిన్ఫాల్, తక్కువగా వర్షపాతం ఉంటుంది. ఇది ఎక్కడుందండి అంటే టువర్డ్స్ ద ఈస్టర్న్ అండ్ సదర్న్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లేట్యో. డెక్కన్ పీఠభూమికి తూర్పు దిక్కున అలాగే దక్షిణానికి వస్తుంది. దీన్ని ఎల్లో అండ్ రెడ్ సాయిల్ అని అనటానికి కారణాలు ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మనకి ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది అని అంటే ఒడిషా రాష్ట్రంలో ఉంది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కనిపిస్తుంది, అలాగే మనకి సదర్న్ పార్ట్స్ ఆఫ్ ద మిడిల్ గంగా రీజియన్, మధ్య గంగా ప్రాంతంలో మధ్య భాగంలో మనకి కనిపిస్తుంది. అది కూడా అంచుల్లో చివర్లో మనకు కనిపిస్తుంది గంగా తీర ప్రాంతంలో. అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకి పీడ్మెంట్ జోన్ అంటే ఎత్తైన ప్రాంతంగా ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్లో కూడా కొంత ప్లెయిన్కి దగ్గరగా కనిపిస్తుంది. ద సాయిల్ డెవలప్స్, ఎందుకు ఎర్ర రంగు కానీ లేదా పసుపు రంగు కానీ వస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చారు. These soils develop a reddish color due to diffusion of iron in crystalline and metamorphic rocks. ఏదైతే మనకి ఇప్పుడు క్రిస్టలైన్ రాక్స్ అనేవి ఉన్నాయో, ఈ క్రిస్టలైన్ రాక్స్ అనే వాటి నుంచి ప్లస్ మెటామార్ఫిక్ రాక్స్ నుంచి, మెటామార్ఫిక్ రాక్స్ నుంచి అంటే ఇక్కడ రాళ్ళు ఇవి ఏర్పడినప్పుడు వీటి నుంచి విడుదలయ్యేటువంటి ఐరన్ ఏదైతే డిఫ్యూజ్ అవుతుందో అంటే విడిపోతుంది, డిఫ్యూజన్ అయిపోతుంది, విడిపోతుంది. అలా విడిపోయినటువంటి క్రమంలో అక్కడ మనకి ఏ కలర్ ఫామ్ అవుతుందంట? రెడ్ కలర్ ఫామ్ అవుతుంది. ఇది ఏ కలర్ ఫామ్ అవుతుంది? రెడ్ కలర్ ఫామ్ అవుతుంది అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ తెలియదు. అంటే వై ఇట్ ఈస్ ఫార్మింగ్ రెడ్ కలర్ అని అడిగితే కనుక మనం చెప్పాల్సినటువంటి పాయింట్ ఏమిటి? వీళ్ళకి ఏం చెప్పాలి అని అంటే మనం ఇక్కడ
మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద డిఫ్యూజన్ ఆఫ్ ఐరన్ ఇన్ క్రిస్టలైన్ అయినా సరే లేదా మెటమార్ఫిక్ రాక్ అయినా సరే అది మనకి రెడ్డిష్ కలర్ రావటానికి కారణం అవుతుంది. అలాగే ఎల్లోగా మరి ఎప్పుడు కనిపిస్తుందండి? మరొక పేరు ఇచ్చారు కదా మీరు ఇక్కడ, ఎల్లో కలర్ అని. ఎల్లోగా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? ఎల్లో కలర్లో మళ్ళీ కనిపించడానికి కారణం ఏంటి అని అంటే, అదే సాయిల్కి ఎల్లో కలర్ ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే, మనకి ఎప్పుడైతే అది హైడ్రేటెడ్ ఫామ్లో ఉంటుంది, ఈ మట్టిలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయో లేదా తేమ శాతం ఎక్కువగా ఉంటుందో, వర్షం పడినప్పుడు కానీ లేదా ఏదైనా నదుల నుంచి నీళ్లు గనక వచ్చినట్లయితే అలాంటి ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇది ఎల్లోయిష్ కలర్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో రెడిష్ కలర్లో ఒకలా కనిపిస్తుంది, ఐరన్ డిఫ్యూజ్ అవటం వలన ఆ రంగులో కనిపిస్తే ఎల్లో కలర్లో కనిపించడానికి కారణం ఏంటంటే నీటితో కలిసినప్పుడు, వాటర్తో కలిసి ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు ఇట్లా అనేకమైనటువంటి కారణాల వలన మనకు అది రెడిష్ కలర్లో కూడా కనిపించేటువంటి ఒక అవకాశం అనేది మనకి ఇక్కడ కలుస్తుంది లేదా జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా ఫామ్ అవుతుంది, హౌ దిస్ ఇస్ ఫార్మ్డ్, ఎలా ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అవుతుంది, ప్లేస్, స్టేట్స్, దీనికి ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి, ఇది రెడ్ అండ్ ఎల్లోగా ఎందుకు పిలుస్తున్నాము, అలా అవటానికి గల కారణాలు ఏంటి అనేటువంటివి మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ రకంగా మీరు 3 నుంచి 4 పాయింట్లు మీరు నోట్ చేసుకుంటే అటు మ్యాప్లో ఇచ్చినా లేదా ఇటు క్వశ్చన్స్లో ఇచ్చినా ఇది మనకి బాగా ఈజీగా మనం రాయగలుగుతాం. నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి సాయిల్స్ వచ్చి లాటరైట్ సాయిల్స్. ఈ లాటరైట్ సాయిల్స్ అనేవి, ఈ పేరు అసలు మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే లాటిన్ వర్డ్, లాటిన్ భాష నుంచి మనం ఈ యొక్క పదాన్ని తీసుకోవటం జరిగింది. లాటిన్ భాషలో లేటర్ అనేటువంటి పదాన్ని తీసుకున్నారు. ఈ లేటర్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంట, బ్రిక్, ఇటుక అనేటువంటి అర్థం వస్తుంది. మనకి ఇటుకరాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా, ఆ ఇటుక అనేటువంటి అర్థం మనకు వస్తుంది. సో లాటరైట్ సాయిల్ అనేటువంటిది జనరల్గా ఏ ప్రాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటిది ఇచ్చారు. అంటే వాట్ ఈస్ దట్, ఫస్ట్ పాయింట్ వచ్చి వాట్, నెక్స్ట్ వేర్. సో ఎక్కడ కనిపిస్తుంది? లాటరైట్ సాయిల్ డెవలప్స్ అండర్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ విత్ ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రై సీజన్స్. ఎక్కడైతే మనకి ట్రాపికల్ అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, మనకి భూమధ్య రేఖ అంటాం కదా, భూమధ్య రేఖ నుంచి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కొంచెం దూరంలో ఉంటే వాటిని ట్రాపికల్ రీజన్స్ అంటాం. కొంచెం ట్రాపిక్స్ కన్నా కూడా దూరంగా ఉంటే సబ్ ట్రాపికల్ రీజన్ అంటాం. ఇది మీరు ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. కానీ సూర్యుడి నుంచి దూరం కానీ మనకి వేడి ఎక్కువగా వస్తుంది. ఆ ప్రాంతాల్లో మనకి ఎట్లాంటి వాతావరణం ఉంటుందంటే ఎండాకాలం విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి, విపరీతమైనటువంటి ఎండలు మనకుంటాయి. వర్షాకాలం మనకి వర్షాలు పడుతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఎండాకాలంలో దాదాపుగా నదులన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. ఎక్కడో కొన్ని జీవనదులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి, కానీ మిగతావన్నీ కూడా దాదాపుగా మనకి ఎండిపోయి ఉన్నట్టుగానే మనం చూస్తాం. అంటే బాగా ఎండిపోయి డ్రై సీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనకి వర్షాలు పడి మళ్ళీ నీళ్లు రావటం, వర్షంల ద్వారా నీరు వస్తుంది కదా, నదులన్నీ కూడా నీళ్లు నింపుకోవటం, సంతరించుకోవటం, జలకళ అంటారు కదా, ఆ జలకళ సంతరించుకున్న తర్వాత మనకి మొక్కలు బాగా పెరగటం, ఇవన్నీ మనం సహజంగా గమనిస్తాం. ఆ పాయింట్ని వీళ్ళు ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఏ ప్రాంతంలో అయితే విపరీతమైనటువంటి ఎండలుండి
ఎండిపోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తడిగా ఉండేటువంటి పరిస్థితి వస్తుందో, వెట్ అండ్ డ్రై సీజన్ అనేది పక్క పక్కనే వస్తుందో, ఎండాకాలం తర్వాతే మనకి వర్షాకాలం వస్తుంది. ఎండాకాలం, చలికాలం తర్వాత వర్షాకాలం రావట్లేదండి. మీ అందరికీ తెలుసు కదా, మనం ఉగాది తర్వాత ఎండలో, మే నెలలో విపరీతమైనటువంటి ఎండ, హాలిడేస్ మనందరికీ కూడా బాగా ఇష్టం. జూన్ నెలకు వచ్చేపాటికి స్కూల్కి వెళ్తాం, పీఈ క్లాసులు ఉంటాయి, మన గేమ్స్ పీరియడ్ ఉంటాయి. ఖచ్చితంగా గేమ్స్ పీరియడ్ టైంలోనే వర్షం పడుతుంది. మరి అది ఎందుకు పడుతుందో మనకు తెలియదు. ఇది మనందరికి తెలిసిన స్టోరీయే కదా. దాదాపుగా మనకి దసరా సెలవుల వరకు ఇదే పరిస్థితి. సో ఎండల తర్వాత ఖచ్చితంగా వర్షం వస్తుంది అనేది పాయింట్ అయితే మనకు అర్థమైంది. దాన్నే వీళ్ళు ఏమంటున్నారంటే ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రై సీజన్. ఒకసారి ఎండలు తర్వాత వర్షం వస్తుంది కదా. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇంటెన్స్ లీచింగ్. లీచింగ్ అంటే ఏమిటి అనేటువంటి దానికోసం నేను ఒక నోట్ కూడా పెట్టాను, చూద్దాం, ఒక్క నిమిషం ఆగండి. లీచింగ్ అంటే ఏంటి అని అంటే, లీచింగ్ అకర్స్ వెన్ ద సాయిల్ పోర్స్, అంటే ఏదైతే మట్టిలో ఉండేటువంటి సూక్ష్మ రంధ్రాలు ఉంటాయో ఆ సూక్ష్మ రంధ్రాల లోపలికి కూడా నీళ్లు వెళ్ళిపోతాయో, అలా వెళ్ళిపోయినటువంటి క్రమంలో వాటర్ మూవ్స్ డౌన్వర్డ్స్ ఇన్ టు ద సాయిల్. అలా వెళ్ళటం వలన ఏమవుతుందండి, ఏమవుతుందంటే మనకి అక్కడ నీళ్లు లేవు, ఇప్పుడు ఎండిపోయి ఉన్నాయి, అంతా ఎండిపోయి ఉంటుంది. సడన్గా నీళ్ళు వెళ్ళి బాగా లోపలికి వెళ్ళేపాటికి మట్టి లూజ్ అయిపోతుంది. మట్టి అంతా కూడా పోర్స్ రంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి లూజ్ అయిపోతుంది. కాబట్టి అలా లూజ్ అయిపోయినప్పుడు సాయిల్ ఎరోషన్ అనేది జరగటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలా జరిగినప్పుడు పెద్ద పెద్ద వర్షాలు ఎప్పుడైతే పడతాయో ఇలాంటి లీచింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి లీచింగ్ అంటే సూక్ష్మ రంధ్రాలు, మట్టిలో ఉండేటువంటి సూక్ష్మ మట్టి కణాల్లో ఉండేటువంటి సూక్ష్మ రంధ్రాల్లో నుంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోయి దాన్ని గనక తీసుకెళ్ళిపోయి ఎరోషన్ అయితే దాన్ని లేటరైట్ సాయిల్ అంటాం. సో మోస్ట్లీ డీప్ అండ్ వెరీ డీప్గా ఉంటాయి ఈ సాయిల్స్, ఎప్పుడు కూడా లోతుగా లేదా అతి లోతైనటువంటి పొరల్లో ఉంటాయి. దీని యొక్క పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 6, 6 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది, యాసిడ్ క్వాలిటీస్ కలిగి ఉంటుంది. దీని గురించి మీకు మరిన్ని వివరాలు మీ సైన్స్ టీచర్ గారిని అడిగితే బహుశా ఇంకా బాగా వివరంగా తెలియజేయగలుగుతారు. ఈ ఎసిడిక్ అంటే ఏంటి, పిహెచ్ వాల్యూస్ అంటే ఏమిటి అనేది దయచేసి మీ సైన్స్ టీచర్ను ఒకసారి అడిగి తెలుసుకోండి, ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే. అలాగే ఇది జనరల్గా ప్లాంట్ న్యూట్రియంట్స్లో గనక తగ్గినట్లయితే తగ్గుతుంది సహజంగా. దానివలన సదర్న్ స్టేట్స్లో మనం ఈ యొక్క డెఫిషియన్సీని మనం గమనించవచ్చు. ఈ ఎసిడిక్ నేచర్ ఉండటం వలన డెఫిషియన్సీ కింద మనకి ఇది రిజల్ట్ అవుతుంది, అంటే దాని కింద పరిణమిస్తుంది అనేటువంటి చెప్తున్నారు. వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో లేదా వెస్ట్ బెంగాల్లో కొంత భాగం, నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లో కూడా మనకి సాయిల్ సపోర్ట్స్, ఇలాంటి సాయిల్ కొంత ఎలాంటి సపోర్ట్ చేస్తుందంటే డెసిడ్యువస్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్కి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా పడతాయో అక్కడ ఇది లాభదాయకంగా ఉంటుంది, ఎందుకంటే ఆ సాయిల్ అంతా కూడా వెట్టగా ఉంటుంది, అంటే తడితడిగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో మనకి ఆకురాల్చే అడవులు, ఎందుకు ఆకురాలుస్తే ఎండిపోయినప్పుడు ఆకులు రాలిపోతాయి, మనకి మామూలుగా ఉన్నప్పుడు ఆకులు వస్తాయి కదా, దాన్నే డెసిడ్యుయస్ అంటారు. డెసిడ్యుయస్ అడవులు కానీ లేదా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అంటే రోజు వర్షాలు పడే చోట ఎవర్ గ్రీన్గానే ఉంటుంది, ఎండిపోయేటువంటి అవకాశం ఉండదు అక్కడ. అలాగే ఇట్ ఈస్ హ్యూమస్ రిచ్. హ్యూమస్ అంటే మనకి జంతువులు లేదా మొక్కలు కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయి ఆ అస్థికలు ఏవైతే మట్టిలో దొరుకుతాయో దాన్ని మనం హ్యూమస్ అంటాం. అది బాగా మంచి న్యూట్రియంట్స్ కింద పనిచేస్తుంది, ఆ విధంగా పనిచేస్తుంది. బట్ అండర్ స్పేర్స్ వెజిటేషన్లో మనకి
తక్కువ వెజిటేషన్ గనక మనం చేసుకున్నట్లయితే, లేదా సెమీ యారిడ్ ఎన్విరాన్మెంట్లో గనక మనం ఉన్నట్లయితే, అంటే పూర్తిగా ఎడారి కాదు, అలాగని పూర్తిగా వర్షాలు పడేటటువంటి ప్రాంతం కాదు. ఎప్పుడో వర్షాలు గనక పడేటట్లయితే అప్పుడు ఈ హ్యూమస్ అనేది బాగా తక్కువగా ఉంటుంది, పూర్గా ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉంటుంది. దే ఆర్ ప్రోన్ టు ఎరోషన్. అలాంటప్పుడు సహజంగానే నీటితో పాటు సాయిల్ కూడా వెళ్ళిపోతుంది ఎప్పుడైనా ఒకసారి వచ్చినా కూడా. దానివల్ల ఏమవుతుంది, మట్టిలో తేమ శాతం బాగా తగ్గిపోయి అక్కడ ల్యాండ్ డీగ్రేడేషన్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మరి ఏం చేయాలండి మనం? ఇది సమస్య. ఇది ఎలా ఉంది, ఎలాంటి నైజం కలిగి ఉన్నటువంటి నేల అక్కడ అక్కడ వాతావరణాన్ని బట్టి జరిగినటువంటి పరిణామాల్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మరి అలా జరుగు ఉన్నటువంటి క్రమంలో మనం గనక తీసుకున్నట్లయితే దీన్ని ఎలా పరిరక్షించుకోవచ్చు అని అంటే, సాయిల్ కన్జర్వేషన్ టెక్నిక్స్ని గనక, అంటే మన యొక్క మట్టిని మనం ఒద్దిగ్గా కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం గనక చెయ్యాలి అనుకుంటే, ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లో టీ కాఫీ ప్లాంటేషన్స్ని పెంచటం ద్వారా ఆ కొండ ప్రాంతాల నుంచి ఈ యొక్క మొక్కల ద్వారా ఆ మట్టి అనేది ఆగిపోవటం జరుగుతుంది. దానికి ఒక కట్టడని వేయగలుగుతుంది, ఒక ఒక బ్లాకేజ్ లాగా వేస్తుంది. సో రెడ్ లాటరైట్ సాయిల్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ ఆర్ మోస్ట్ సూటబుల్ ఫర్ క్రాప్స్ లైక్ క్యాష్యూ నట్. జీడిపప్పులు మనకు బాగా ఇష్టం కదా, ఉప్మాలో జీడిపప్పులు తినేయటం, ఇవన్నీ మనకు మంచి హ్యాబిట్స్ ఉంటాయి కదా. సో ఇట్లాంటివి అనమాట. సో ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ సాయిల్ని మెన్షన్ చేసి ఈ ప్రాంతంలో ఈ యొక్క మట్టి ఉంది, అది ఫలానా రకమైనటువంటి క్రాప్కి అది ఉపయోగపడుతుంది అన్నారో, గ్యారంటీగా అందులోంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతని అది తెలియజేస్తుంది. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, కేరళ, తమిళనాడులో మీకు టీ కాఫీ ప్లాంటేషన్స్ దొరుకుతాయి. అలాగే తమిళనాడు, ఆంధ్ర, కేరళ కలిపి ఇచ్చారు అనుకుందాం. అక్కడ ఏ సాయిల్ ఇచ్చారు, రెడ్ లాటరైట్ ఇస్తే మీకు అది జీడిపప్పుకి బాగా సహకరిస్తుంది, బాగా పెరుగుతుంది అనేటువంటి దాన్ని మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. గ్యారంటీ మార్క్స్ దీనికి వస్తాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్ మనం తీసుకున్నట్లయితే యారిడ్ సాయిల్, డ్రై సాయిల్, ఎడారి నేల లాంటి ప్రాంతం. ఎడారే అనుకోవచ్చు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే. సో యారిడ్ సాయిల్స్లో మనకి రంగులు ఎరుపు రంగు నుంచి బ్రౌన్ కలర్ వరకు కూడా వేరీ అవుతూ ఉంటాయి. ఎరుపు రంగు నుంచి బ్రౌన్ కలర్ వరకు కూడా. దే ఆర్ జనరలీ ఇసుకలాగా ఉంటుంది అనమాట, శాండీ ఇన్ టెక్స్చర్. కొంత ఉప్పు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, నీళ్ళు ఉండవు కాబట్టి మిగిలిపోయినటువంటి సాల్ట్స్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతంలో సాల్ట్ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, నదుల దగ్గర పెద్దగా చూడం, కానీ సముద్రాల ఒడ్డున మనకి ఇసుకతో చిన్న గోడలలాగా కట్టి అక్కడ నీళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ నీళ్ళు ఇంకిపోయిన తర్వాత అక్కడ మనకి సాల్ట్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, సహజంగానే అక్కడ సాల్ట్ అనేది ఇసుకలో ఎక్కువగా ఉంటుంది. సో డ్యూ టు డ్రై క్లైమేట్, ఎక్కువగా డ్రై వెదర్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి హై టెంపరేచర్స్ ఉంటాయి. సో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇవాపరేషన్ అనేది బాగా ఎక్కువగా అవుతుంది. మనం కూడా విపరీతంగా స్వెట్టింగ్ అవుతూ ఉంటాం. ఎండాకాలంలో మీరు గమనిస్తే విపరీతంగా స్వెట్ ఇచ్చేస్తూ ఉంటాం. సో సాయిల్ ల్యాక్స్ హ్యూమస్ అండ్ మాయిశ్చర్. ఎప్పుడైతే విపరీతమైనటువంటి వేడికి ఇది ఎక్స్పోజ్ అవుతుందో యారిడ్ సాయిల్ అనేది, దాంట్లో హ్యూమస్ అనేది ఉండదు. ఎందుకంటే ఏ మొక్కలు పెరగవు కదా, ఏ మొక్కలు పెరుగు ఎట్లాంటి జంతువులు కూడా పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఈ యొక్క మొక్కలు కానీ ఇవి కానీ కనిపించేటువంటి అవకాశం ఉండదు. సో అప్పుడు నీటి శాతం తక్కువ, హ్యూమస్ శాతం తక్కువ, న్యూట్రియంట్స్ తక్కువ, లోవర్ ఆరిజిన్స్ ఆఫ్ ద సాయిల్, అంటే సాయిల్లో మనం కింద లేయర్స్కి వెళ్ళే కొద్దీ అక్కడ ఉన్నటువంటి కంకర్ ఏదైతే ఉంటుందో ఆ కంకర్ అనేది
కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా పెంచుకుంటూ వెళ్తుంది. ఇది 1 మార్క్ క్వశ్చన్గా మనల్ని అడుగుతారు. కంకర్లో ఎక్కువగా కిందకి వెళ్ళటం వలన సాయిల్లో ద ఇంక్రీజింగ్ ఆఫ్ కాల్షియం కాంటెంట్ డౌన్వర్డ్స్, కిందకి కాల్షియం ఎక్కువ తీసుకెళ్తుంది. బాగుందండి. అసలు ఈ కంకర్ అంటే ఏంటండి? వెరీ గుడ్ క్వశ్చన్. కంకర్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి కాబట్టి మీరు నోట్ చేసుకోవచ్చు. కంకర్ ఈజ్ ఏ హార్డ్ లేయర్ ఆఫ్ కాల్షియం కార్బనేట్ డ్యూ టు హై కాల్షియం కార్బనేట్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కంకర్ అనేటువంటిది కిందకే ఉంటుంది, కిందకి తీసుకెళ్తుంది. ఉన్నటువంటి సాయిల్ పొరల్లో నుంచి కింద పొరకి మనకి కంకర్ అనేది తీసుకెళ్తుంది. కంకర్ అంటే ఏంటి? కాల్షియంని తీసుకెళ్తుంది. ఆ కాల్షియంని కిందకి తీసుకెళ్ళిన తర్వాత అది ఒక గట్టి పొరగా ఏర్పడుతుంది, కాల్షియం కార్బనేట్. కాల్షియం కార్బనేట్ పొరగా ఏర్పడినటువంటి దాన్ని మనకి ఇక్కడ కంకర్ లేయర్ అని పిలుస్తున్నాం, లేదా కంకర్ పొర అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉండటం వల్ల నష్టం ఏంటి? ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ద కంకర్ లేయర్ బాటమ్ హారిజన్స్ రిస్ట్రిక్ట్ ది ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్. నీటి యొక్క లోపలికి వెళ్ళేటువంటి ఈ యొక్క దారిని ఇది బ్లాక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? కిందకి వాటర్ వెళ్ళదు, చాలా గట్టిగా ఫామ్ అవుతుందంట, బాగా బలంగా ఫామ్ అవుతుంది, హార్డ్ లేయర్గా ఫామ్ అయిపోతుంది. బలంగా అది ఎప్పుడైతే ఫామ్ అయిపోయిందో నీటిని లోపలికి వెళ్ళేటువంటి అవకాశాన్ని అది పూర్తిగా ఆపేస్తుంది. ఇన్ఫిల్ట్రేషన్ అంటే లోపలికి చొచ్చుకొని పోవటం, ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు అంటారు. టెర్రరిస్ట్ హ్యావ్ ఇన్ఫిల్ట్రేటెడ్ అంటారు. అంటే లోపలికి వచ్చారు, మన భూభాగంలోకి వచ్చారు అనేటువంటి అర్థంతో వాడతాం. ఇక్కడ మనం చూస్తే మన భూమి లోపల పొరలకి నీళ్ళని ఇది వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. అందువలన దీనికి సరైనటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీ రావాలి అని అంటే ఈ సాయిల్స్లో దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. దీన్ని బ్రేక్ చేసేయాలి. అది బ్రేక్ చేస్తేనే మనకి నీళ్లు లోపలికి వెళ్తాయి. కాబట్టి అలా వెళ్తేనే మనకి అక్కడ వ్యవసాయం అనేది చేయటానికి వీలు కుదురుతుంది, లేకపోతే చాలా కష్టం అనేటువంటి పాయింట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకి యారిడ్ సాయిల్కి. మనం ఒక్కొక్క సాయిల్ గురించి నేర్చుకునేటప్పుడు ఆ యొక్క సాయిల్ని కనుక మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకొని, ఇప్పుడు ఇది మనకి యారిడ్ సాయిల్ అనుకుందాం. అంటే ఎలా ఉంటుంది అది? ఇసుక ప్రాంతం. ఇసుక ప్రాంతంలో మనకు ఉన్నటువంటి సమస్య ఏంటి? బాగా ఎండగా ఉంటుంది, బాగా వేడిగా ఉంటుంది, లేదా నీటి శాతం తక్కువ, బాగా దావద్దరిస్తుంది మనం అక్కడికి వెళ్తే. ఇట్లాంటి కొన్ని పాయింట్స్ని కనుక మీరు ఒకసారి దానికి అసోసియేట్ చేసుకున్నట్లయితే మీరు ఇలాంటివన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ట్రై చేయండి. ఇది రాజస్థాన్ ప్రాంతంలో మనకి ఎక్కువగా ఇలాంటివి కనిపిస్తాయి. సో ఫారెస్ట్ సాయిల్, ఇదే బహుశా మనకి లాస్ట్ సాయిల్ అయి ఉండొచ్చు. దీస్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ హిల్లీ అండ్ మౌంటైనియస్ ఏరియాస్. కొండ ప్రాంతాల్లో, ఎత్తైనటువంటి ప్రాంతాల్లో, అలాగే పర్వత శ్రేణి ప్రాంతాల్లో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తాయి. వేర్ సఫిషియంట్ రెయిన్ ఫారెస్ట్స్ ఆర్ అవైలబుల్. ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లోనే మనకి ఇలాంటి ఒక అడవులు అనేవి ఉండటానికి అవకాశం ఉంటుంది. అక్కడ సాయిల్ టెక్స్చర్ ఎలా ఉంటుందండి అని అంటే లూమీ అండ్ సిల్టీ ఇన్ వ్యాలీ స్లైడ్స్. సో వ్యాలీల దగ్గర అంటే లోతైనటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటే అక్కడ కొంచెం లూమీగా ఉంటుంది, సిల్ట్గా ఉంటుంది. అంటే ఏదైతే నది తీసుకొచ్చి డిపాజిట్ చేస్తుందో దాన్ని సిల్ట్ అంటాం, ఏదైతే మట్టిని దాన్ని తీసుకొస్తుంది. అండ్ కోర్స్ గ్రెయిన్డ్, 3 పదాలు ఇక్కడ ఇచ్చారు. ఇన్ ద అప్పర్ స్లోప్స్, పై ప్రాంతంలో మనకి కోర్స్డ్ గ్రెయిన్గా ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది గ్రెయిన్ సాయిల్, కిందకు వచ్చేపాటికి తక్కువగా ఉంటుంది. సరే, లూమీ అన్నారు కదా, లూమీ అంటే ఏంటి? నేను ఇక్కడ ఆల్రెడీ రాశాను, మీరు చూసుకోవచ్చు. లూమీ సాయిల్ అన్నప్పుడు ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ మిక్స్చర్. సరైనటువంటి సమపాలలో మనకి శాండు, సిల్టు, క్లేని
సమానంగా కలిగి ఉన్నటువంటి సాయిల్ని లూమీ సాయిల్ అంటాం. అలాగే కోర్స్ గ్రెయిన్డ్ అన్నప్పుడు లార్జర్ పార్టికల్స్ అంటే పెద్ద పెద్ద పార్టికల్స్గా మనకి ఇసుక లేదా రాళ్ల యొక్క ముక్కలు గ్రేవెల్ ఇవన్నీ కూడా మనకు ఉన్నట్లయితే దాన్ని కోర్స్ గ్రెయిన్డ్ అంటాం. ఇది ఎక్కువగా పై ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఎక్కడైనా మంచు గనక ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? స్నో కవర్డ్ అయి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటండి అంటే హిమాలయాల దగ్గర మనకి ఇలా స్నో ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి దీస్ సాయిల్స్ ఎక్స్పీరియన్స్ డినండేషన్ అండ్ ఆర్ ఎసిడిక్ విత్ లో హ్యూమస్ కంటెంట్. ఇవి ఎప్పుడైతే మంచు పడుతుందో ఆ పైన ఉన్నటువంటి పొరలన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. సాయిల్ డినండేట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఆ యొక్క ఐస్తో పాటు మంచుతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి హ్యూమస్ కంటెంట్ కూడా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే హ్యూమస్ కంటెంట్ వెళ్ళిపోయిందో దాంట్లో పిహెచ్ వాల్యూ బాగా తగ్గిపోతుంది కాబట్టి ఆ సాయిల్ మనకి అసిడిక్ నేచర్గా కనిపిస్తుంది. ఆ సాయిల్ ఎసిడిక్ నేచర్గా అయిన తర్వాత మనకు అది పెద్దగా పంట పండటానికి ఉపయోగం ఉండదు. యాసిడ్ ఎక్కువగా మనకు ఉపయోగం ఉండదు. బేసిస్ సో ఆ బ్యాలెన్స్ ఉండాలి. సో సాయిల్స్ ఫౌండ్ ఇన్ ద లోవర్ పార్ట్స్ ఆఫ్ వ్యాలీ పార్ట్, ఎక్కడైతే వ్యాలీస్ ఉంటాయో అంటే ఇలా వచ్చింది ఇక్కడ నుంచి ఈ వ్యాలీ ఏదైతే ఏర్పడిందో ఈ వ్యాలీ అనేది ఇలా ఒక ఫ్యాన్ మాదిరిగా ఆ ల్యాండ్ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. ఈ ఫ్యాన్ షేప్లో ఏదైతే ఫామ్ అయిందో దీన్ని అలూవియల్ ఫ్యాన్స్ అంటాం. కొండ నుంచి కిందకి వచ్చేటువంటి ఈ యొక్క సాయిలు అక్కడ ఉన్నటువంటి భూభాగం మనం తీసుకున్నట్లయితే అది అలా వచ్చి ఒక ఫ్యాన్ లాగా విస్తరిస్తుంది. ఒక విసురుకర్ర అంటాం కదా మనం, కరెంటు పోతే విసురుకర్ర విసురుకుంటూ ఉంటాం. బహుశా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో విసురుతారేమో. మీరందరూ కూడా టెక్నాలజీ జనరేషన్ కాబట్టి మీకు ఫ్యాన్స్ అంటే ఐడియా ఉంది కదా. ఫ్యాన్ ఎలాగైతే రౌండ్గా తిరుగుతుందో సేమ్ అలాగే మనకు అలూవియల్ ఫ్యాన్స్, అలూవియల్ చేత ఏర్పడేటువంటి ఫ్యాన్స్ ఈ టెర్రస్ లాగా ఏర్పడుతుంది కాబట్టి దాన్ని అలూవియల్ ఫ్యాన్స్ అంటాం. ఇవి చాలా ఫెర్టైల్గా తయారవుతాయి. మరి అదేంటి సార్ మీరు పైనేమో ఫెర్టైల్గా లేదన్నారు, ఎసిడిక్ అన్నారు, కిందకు వచ్చేపాటికేమో ఫెర్టైల్ అంటున్నారు, ఎలా సార్? అదే సాయిల్ కదా. వెరీ గుడ్ క్వశ్చన్. అదే సాయిల్, నో డౌట్. కానీ మనకి పైన ఉన్నటువంటి సారవంతమైనటువంటి సాయిల్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా హ్యూమస్ అంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా కిందకు వచ్చేస్తుంది. సో ఆ మంచి సాయిల్ అంతా కూడా కిందకు వచ్చేసినప్పుడు కింద సహజంగానే అది మంచిగానే ఉంటుంది కదా. దాంతోపాటు కిందకు వచ్చినప్పుడు ఎవరితో స్నేహం చేసి కిందకు వస్తుంది? స్నోతో స్నేహం చేసి కిందకు వస్తుంది అది. కాబట్టి స్నో కిందకు వచ్చినాక ఎలా కరుగుతుంది? నీటి రూపంలో కరుగుతుంది కదా. నీరు ఎప్పుడైతే కలిసిందో ఆ సాయిల్లో తేమ శాతం పెరిగింది కదా, ఆ రకంగా అది చాలా సారవంతమైనటువంటి నేలగా మారుతుంది, ఫెర్టైల్ సాయిల్గా మారిపోతుంది అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. దీంతో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేదైతే మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మాడ్యూల్లో సాయిల్ ఎరోషన్ అండ్ సాయిల్ కన్జర్వేషన్, సాయిల్స్లో డిఫరెంట్ టైప్స్ను మనం చూసాం. సో సాయిల్ ఎలా ఎరోడ్ అవుతుంది, ఎన్ని రకాలుగా ఎరోడ్ అవుతుంది, ఆ తర్వాత మనం దాన్ని ఎలా రక్షించుకోవాలి, ఏ మెథడ్స్తో మనం రక్షించుకుంటే బాగుంటుంది అనేటువంటిది మనం నెక్స్ట్ మాడ్యూల్లో చూద్దాం. అంతవరకు మీ అందరూ కూడా మీ డౌట్స్ని చాట్ ఫారంలో తెలియజేయండి. ఖచ్చితంగా హిస్టరీ లెసన్స్ నెక్స్ట్ అయితే మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ప్రింట్ చాప్టర్ అడిగారు. సో ప్రింట్ చాప్టర్ నెక్స్ట్ చేద్దాం. ఆ తర్వాత ఇంకా మీకు ఏమైనా చాప్టర్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు చాప్టర్ పేరు మెన్షన్ చేస్తే నేను దాని తర్వాత ప్రింట్ చాప్టర్ తర్వాత తీసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ ఉంది, సెకండ్ చాప్టర్ కొంత ఇంగ్లీష్లో ఉంది, ప్రింట్ చాప్టరు
కావాలి సార్, కొంచెం ఎక్కువ డౌట్స్ వస్తున్నాయి అన్నారు. ఖచ్చితంగా ప్రింట్ చాప్టర్ అని చెప్తాను. ప్రింట్ తర్వాత అన్ని హిస్టరీ చాప్టర్స్ చెప్పేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.